సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చూస్తే ఎక్కువగా గుండెపోటు వస్తూ ఉంది. సో చిన్న వయసులో కూడా ఈ సమస్య మనం చూస్తూ ఉన్నాము. సో ఈ గుండెపోటు వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్లే లోపు ఆ మనిషిని బ్రతికించాలంటే ఏం చేయాలి? డీఫిబ్రిలేటర్స్ అని ఒక రకమైనటువంటి ఒక యంత్రాలు, ఆ పరికరాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో, అంటే కొన్ని వందల ఫ్లాట్స్ ఉన్నాయి, అట్లాగే ఏదో ఊరి బయట ఒక ఐటీ పార్క్ ఉంది, అట్లాంటి చోట్ల చివరికి లిఫ్ట్లలో కూడా ఈ డీఫిబ్రిలేటర్లు అమర్చడం జరుగుతుంది. దాన్ని చూస్తే మీకు అనిపించవచ్చు, ఎందుకు వీళ్ళకి అంత అనుమానం, ఎందుకు వీళ్ళకి ఇంత భయం, ఎందుకు వీళ్ళు ఇంత లెవెల్లో డీఫిబ్రిలేటర్ దగ్గర నుంచి పెట్టుకుంటున్నారు అని అనిపించవచ్చు. మీరు ఇంట్లో ఉండి గుండెపోటు వచ్చిందేమో అని అనుమానం ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వండి. ఆస్పిరిన్ టాబ్లెట్లు 75 మిల్లీగ్రాముల స్ట్రెంగ్త్లో 300 మిల్లీగ్రాములు, అంటే 4 టాబ్లెట్లు ఇవ్వచ్చు. అది గుండె జబ్బు కాదు, దాని వలన పెద్దగా వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఈ ఆస్పిరిన్ టాబ్లెట్ తోటి ప్రాణం ఏమి పోదు. కాబట్టి గుండె జబ్బు అని అనుమానం వచ్చింది, ఒక 4 టాబ్లెట్లు ఆస్పిరిన్ ఇవ్వండి. ఇంకా కొన్నిసార్లు గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది అని తెలిసినప్పుడు మనము ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్, అంటే వాళ్ళకి గనక డయాబెటీస్ లాంటిది ఉందన్నా, లేకపోతే హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు ఉన్నా, దానిని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది గనక ముందు చేసుంటే అసలు ఈ స్టేజ్కి కూడా వచ్చి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే, లెవెల్ 0కి వెళ్తే, ఇంట్లో గనక ఎవరికైనా డయాబెటీస్ ఉంటే, లేదా మధుమేహం అంటాం, అట్లాగే అధిక రక్తపోటు లేదా హై బ్లడ్ ప్రెషర్, ఇవి ముందు వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండోది, ఇంట్లో స్మోకింగ్ ఎవరో చేస్తున్నారు. ప్యాసివ్ స్మోకింగ్ అంటే సపోజ్ ఈ రోజుల్లో అఫ్ కోర్స్ ఆడవాళ్ళు అనడానికి వీళ్ళది, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని మించి సిగరెట్లు తాగుతున్నారు. ఇంట్లో భర్త సిగరెట్ తాగుతుంటే భార్య ఆ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకు కూడా ఆ పొగ సోకడం వలన గుండె జబ్బులు రావచ్చు. పిల్లల ముందు సిగరెట్ తాగుతుంటారు, వాళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి స్మోకింగ్ అంటే ధూమపానం పూర్తిగా మానేయడము, తర్వాత ఆల్కహాల్ పూర్తిగా మానేయడం లేదా బాగా తగ్గించేయడము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ పూర్తిగా మానేయడం లేదా బాగా తగ్గించేయడం, ఇటువంటివి లెవెల్ 0 ప్రివెన్షన్. నెక్స్ట్ వచ్చింది గుండె జబ్బు అని అనుమానంగా ఉంది, హాస్పిటల్ లోపల తీసుకెళ్లే లోపల ఏం చేయొచ్చు? ఒక 4 టాబ్లెట్లు ఆస్పిరిన్ ఇవ్వచ్చు, అయిపోయింది. ఇంకా మూడోది, అపస్మారకంగా ఉండి పడిపోయారు, ఇది గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది అని అనుకుంటున్నాము, ఏం చేయొచ్చు? అక్కడ కొంతమంది డాక్టర్లైనా, బై స్టాండర్స్ అంటాం, అంటే చుట్టుపక్కల చూసేవాళ్ళైనా, వాళ్ళకి బేసిక్ లైఫ్ సపోర్ట్ స్కిల్స్ ఈ రోజుల్లో మనం అందరం కూడా నేర్పిస్తున్నాం. ఎందుకు నేర్పిస్తున్నాం అంటే, నేను ఒక ఐటీ పార్క్ వెళ్ళాను, ఐటీ కంపెనీ, నేను పేరు చెప్పను, చాలా పెద్ద కంపెనీ, కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి గుండెకి సంబంధించిన సూచనలు అడుగుతూ, మీలో ఎవరైనా ఈ మీ ఐటీ పార్కులో, కేవలం ఒక కంపెనీది అది, గుండె జబ్బుతోటి ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా అంటే, గత సంవత్సరం 6 మా ప్రెమిసెస్లోనే ప్రాణం పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏ వయసు వాళ్ళు? 40-50 సంవత్సరాల మధ్యలో వాళ్ళు. ఆన్ ది స్పాట్ వాళ్ళ ప్రాణం పోయింది. ఇంకా మీరు అడిగిన ప్రశ్న కంటే, గుండె జబ్బు అని తెలిసి హాస్పిటల్కి వెళ్లే లోపల ఏమి చెయ్యాలి? ఇందాక మనకున్న 4 టాబ్లెట్ ఆస్పిరిన్ ఇవ్వచ్చు, వాడు ఆస్పిరిన్ టాబ్లెట్లు మింగే పరిస్థితుల్లో ఉంటే. అదేం లేకుండా కింద పడిపోయాడు, మీరు పల్స్ చూశారు, పల్స్ లేదు, అప్పుడు ఏం చేస్తారు? మీరు మన హైదరాబాద్ ట్రాఫిక్లో ఆ పేషెంట్ని ఒక అంబులెన్స్లో వేసుకొని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి, చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చితక నర్సింగ్ హోములకి వెళ్ళి, అందులో సరైన డాక్టర్లు లేక, సరైనటువంటి సదుపాయాలు లేక, అక్కడి నుంచి మీరు మెయిన్ హాస్పిటల్కి వచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోవచ్చు, ప్రాణాలు పోవచ్చు. ఏం చేయాలి? దానికి ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ స్కిల్స్ని నేర్చుకోవచ్చు. మనకి ఎమర్జెన్సీ మెడిసిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని, EMRI అని మన కొంపల్ ఏరియాలో ఒకటి ఉంది. వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తారు. కావాలంటే మీ ఫ్లాట్స్లో ఉన్న ఓనర్ల అసోసియేషన్లు కొట్టుకు సాగకుండా ఇట్లాంటి ఏదన్నా ఒక మంచి పని చేస్తే 4 ప్రాణాలని కాపాడవచ్చు. అట్లాంటప్పుడు ఈ
డీఫిబ్రిలేటర్ అనేది కూడా అందులో ఒక పరికరం. అదేం చేస్తుందంటే దాన్ని అటాచ్ చేస్తే అది ఈ గుండె వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం, గుండె జబ్బు వచ్చి గుండె పోటు వచ్చి ఆ హార్ట్ సరిగ్గా కొట్టుకోవడం మానేసి ఇంకా కొస ప్రాణం ఉంటే అది దానిని గమనించి ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి గుండెని నార్మల్గా చేసేటువంటి పరికరం. దాంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, అది అటాచ్ చేయాలి, అదే అనలైజ్ చేస్తుంది. ఆ డీఫిబ్రిలేటర్ అనేది మనం పెట్టుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని పెద్ద పెద్ద ఆఫీసులు లిఫ్ట్స్లో పెడుతున్నారు, ఆఫీసులు పెడుతున్నారు. ఏమిటి కారణం? ఆఫీసులో ఎవరికైనా గుండె జబ్బు వచ్చి ఆస్పిరిన్ టాబ్లెట్ల కథకి సూటబుల్ కాక వాడు కళ్ళు తేలేసి కింద పడిపోతే కొస ప్రాణం ఉంటే బతికించడం ఎట్లా? ఇది ఒకటే పద్ధతి. అట్లాగే కార్డియోపల్మనరీ రీససిటేషన్, సిపిఆర్, మీరు యూట్యూబ్ లాంటి ఛానల్స్ లో చూస్తే మీకు అవన్నీ కూడా మీకు విదితం అవుతాయి. ఒక 2 నిమిషాలు ఆ సిపిఆర్ స్కిల్ అంటే హార్ట్ని ఏ విధంగా కంప్రెస్ చేయాలి, మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఏ విధంగా ఇవ్వాలి, అది కనుక తెలుసుకుంటే బై స్టాండర్డ్స్, ఇది రైల్వే స్టేషన్లో జరగచ్చు, కదులుతున్న రైల్లో జరగచ్చు, ఏరోప్లేన్లో జరగచ్చు, ఎక్కడన్నా జరగచ్చు, ఎప్పుడన్నా జరగచ్చు. కాబట్టి మనకి కూడా ఒక సామాజిక బాధ్యతగా మనం తీసుకొని మనం దానిని గురించి అవగాహన కలుగజేసుకొని అది మనం ఎవరైనా మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, ఈ విధంగా అయితే నేను ఏం చెయ్యాలి అని ఒక రకంగా మాక్ డ్రిల్ మనకు వేసుకొని సిపిఆర్ చేయాలి, కార్డియోపల్మనరీ రీససిటేషన్ చేయాలి అంటే ఈ విధంగా చేయాలి. అది గనక చేస్తే మనం చాలా వరకు ప్రాణాలని కాపాడవచ్చు. పల్స్ ఉంది, కింద పడిపోయారు, సో అలాంటప్పుడు వాటర్ అనేది తాగించవచ్చా? వాటర్ అనేది తాగించవచ్చు. వాటర్ అనేది తాగించడం ఏంటంటే ఈ పడిపోవడం అనేది చాలా కారణాల వల్ల జరగచ్చు, గుండె జబ్బు వల్ల జరగచ్చు, కొన్ని రకాల మూర్ఛ రోగాల వల్ల జరగచ్చు. అట్లాంటప్పుడు ఇబ్బంది ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళకి ఈ స్వాలోయింగ్ రిఫ్లెక్స్ గనక లేకపోయినా, వాళ్ళకి ఫుల్ కాన్షియస్నెస్ కనుక పూర్తిగా లేకపోతే మనం కేవలం వాటర్ తాగించడం అనేది అదేమి లైఫ్ ని సేవ్ చేసేది కాదు. అదే సినిమాలో చూపించే కదా. దాని వలన ఆ వాటర్ కనుక గొంతులోకి మామూలుగా పోకుండా అది ఊపిరితిత్తుల్లోకి పోతే ఉన్నవాడిని మనం చంపిన వాడు అవుతాం. కాబట్టి మొహాన నీళ్లు కొట్టడాలు, తర్వాత వాటర్ తాగించడాలు అట్లాంటివి ఏం చేయకర్లే. కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్ని చోట్ల డాక్టర్లు ఉండరు కాబట్టి నేను చెప్పినటువంటి ఈ బై స్టాండర్డ్స్ చేసే ఈ సిపిఆర్ అనేది మన దేశంలో చాలా మందికి అవగాహన లేదు. అది అందరూ చదువుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ పోలీసులు, వీళ్ళందరూ ఎవళ్ళైతే మనం ఆ సీన్ లో ఉంటామో, సీన్ లో ఉండే బై స్టాండర్డ్ నువ్వు చూస్తూ నువ్వు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోకుండా ఒక 2 నిమిషాలు నీ బుర్ర ఉపయోగించి నువ్వు తెలుసుకొని దాన్ని కనుక సిపిఆర్ ఇస్తే మనం వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. డాక్టర్, ఆల్రెడీ గుండెకి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, హార్ట్ అటాక్ వస్తుందేమోనని వాళ్ళకి భయం ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మనం వింటూ ఉన్నాం కదా డాక్టర్, సో అర్లీ మార్నింగ్ ఎక్కువగా హార్ట్ అటాక్ అనేది వస్తుంది, సో పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే చనిపోతారు, లేదంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చనిపోతారు అని. సో అలాంటి వాళ్ళ విషయంలో ఇలా ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ప్రివెన్షన్ మనం ఇందాక చెప్పుకున్నాం, సిగరెట్లు, తర్వాత బీడీలు, డ్రింక్, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇవి చెప్పుకున్నాం. రెండోది బరువు గనక ఎక్కువ ఉంటే వాళ్ళు శారీరక వ్యాయామం చేసి డైటింగ్ చేసి వాళ్ళ బరువు నార్మల్కి తెచ్చుకోవడం, అది రెండోది. ఇక మూడోది డయాబెటీస్ లాంటి ఇబ్బందులు ఉంటే మీరన్నట్టు వాళ్ళకి గుండె జబ్బు వస్తుందేమో, తెల్లవారుజామున గుండె ఆగిపోతుందేమో అన్న భయం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ లాంటివి చేసి రాబోతున్నటువంటి ఆ విపత్కర పరిస్థితిని ఇప్పుడే తెలుసుకొని దానికి తగ్గటువంటి మందులు తీసుకోవచ్చు. ఓకే, అది ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఏదైనా హార్ట్ అటాక్ వస్తుంది, నాకు ఆగిపోతుంది గుండె అని భయం ఉంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ముందు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. మన దగ్గర చేసేట ఒక పెద్ద రోగం ఏంటంటే హైపర్ టెన్షన్, అంటే హై బ్లడ్ ప్రెషర్కి మందులు వేసుకుంటున్నాము. నీ బీపీ ఎంత ఉంది నాకు తెలియదు. ఎప్పుడు చూసుకున్నావు? ఒక 6 నెలల కిందట చూసుకున్నాను. ఈ రోజుల్లో మీరు ఇంట్లో కూర్చొని వెబ్సైట్లో కూర్చొని మీరు మీ ఇంటికి తెప్పించుకోవచ్చు బీపీ ఆపరేటర్స్లు. బీపీ ఆపరేటర్స్లో మామూలుగా స్టెథోస్కోప్ తోటి చూసేటువంటి బీపీ ఆపరేటర్స్ రోజులు పోయినాయి. నా ఉద్దేశంలో ప్రతి ఇంట్లో బీపీ ఆపరేటర్స్ ఉండాలి. ప్రతి ఇంట్లో బ్లడ్ షుగర్ టెస్టింగ్ ఆపరేటర్స్ ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఏంటి? డయాబెటీస్ ఉంది ఇంట్లో, అది హై బ్లడ్ షుగర్ అయిందా లో బ్లడ్ షుగర్ అయిందా తెలియదు, ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. షుగర్ చూడడం అనేది 10 సెకండ్లలో చేయొచ్చు. అది ఎవరు చూడాలి? ఇంట్లో స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరూ నేర్చుకోవచ్చు. అట్లాగే బీపీ చూడడం అనేది ఎవళ్ళు అసలు పూర్తి నిరక్షరాస్యులు కూడా నేర్చుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఏంటి? కంట్రోల్లో ఉందా లేదా,
నువ్వు మందులు వేసుకుంటున్నావు షుగర్కి లేదా బ్లడ్ ప్రెషర్కి, అది కంట్రోల్లో ఉందా లేదా? లేదు. ఇప్పుడు తెలుస్తుంది నీకు. అంటే రాబోయేటువంటి ప్రమాదం అక్కడ దాకా కాకుండా మనం ఈ లోపలే ఈ హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటుని, అట్లాగే ఈ హై బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్ మధుమేహాన్ని, దాన్ని గనక నియంత్రణలో పెట్టగలిగితే చాలా వరకు ఇబ్బందులు మనం తొలగించవచ్చు. చెడు అలవాట్లన్నీ అట్లాగే ఉండి నేను రోజుకి ఒక 1/2 కిలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటాను, 2 సీసాలు అనేక రకాల ఫారెన్ లిక్కర్ తాగుతాను, రోజుకి 20 సిగరెట్ తాగుతాను, నాకు కానీ గుండెపోటు వస్తుందేమో భయంగా ఉంది అనే వాళ్ళకి మనం ఏం చేయలేము. వాళ్ళు అవివేకులు అని చెప్పుకోవాలంతే. సో మార్నింగ్ ఎందుకు డాక్టర్ గుండెపోటు వస్తుంది? శరీరంలో కొన్ని రకాల చేంజెస్ జరుగుతాయి విత్ పాస్చర్. తర్వాత దీనికి మన నిద్రలో ఉండేటువంటి సింపథెటిక్ యాక్టివిటీకి, ఆర్ఈఎం ఎన్ఆర్ఈఎం స్లీప్ అనేదానికి, మన వాళ్ళు 24 గంటలు ఈ సాంఘిక మాధ్యమాల్ని మన ఫోన్లలో చూసుకోవడం, అంటే స్క్రీన్ టైం పెరగడం, స్ట్రెస్ లెవెల్స్, సరైన నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. కానీ మీరు చెప్పింది నిజమే, ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంటుంది. కాబట్టి దానికి ముఖ్యంగా కనీసం 6 నుంచి 8 గంటల దాకా సరైనటువంటి నిద్ర రావాలి. దానికి మనం ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటే, మనం పడుకునే ముందు ఈ స్క్రీన్ టైం అనేది 0 స్క్రీన్ టైం కనీసం ఒక 45 నిమిషాలు 1 అవర్ తీసుకుంటే మీకు నిద్ర పడుతుంది. నాకు నిద్ర పట్టిన దాకా నేను ఫోన్లో కనిపించిన చెత్తంతా చూస్తాను అంటే మీకు 3 గంటల దాకా నిద్ర పడ్డది, 6 గంటలకు లేచి ఆఫీస్కి వెళ్ళాలి. ఈ నిద్ర లేమి, క్రానిక్ స్లీప్ డిప్రైవేషన్ అనేది కూడా హార్ట్ అటాక్స్ కాజ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంతేకాదు అపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే ఐటీ కంపెనీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లైఫ్ సేవ్ చేయడానికి ఎటువంటి అవి డీఫిబ్రిలేటర్స్, అంతేకాకుండా సిపిఆర్ స్కిల్స్ అనేవి ఎలా నేర్చుకోవాలని చాలా చక్కగా చెప్పారండి. సో అందరు కూడా అవేర్నెస్ రావాలి, పాటించాలని కోరుకున్నాము. హాస్పిటల్కి వెళ్ళే లోపు సేవ్ చేస్తే ఒక ప్రాణం అయితే నిలబడుతుంది కదా డాక్టర్. సో అందరు కూడా అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు డాక్టర్.